భయ్యా భయ్యా ఏంటి భయ్యా ఏదో ఊహల్లో తేలిపోతున్నట్టున్నావు? అవునరా, ఆ లిఫ్ట్ సుందరి మళ్ళీ కల్లోకి వచ్చింది. కల్లోనా? నాకు నిజంగానే కనిపించింది. వాట్? నువ్వు చూసావా? చూడడం ఏంటి, వెంట పెట్టుకు మరీ తీసుకొచ్చాను. సక్సెస్! ఉరేనా సుబ్బరాజు, ఉరేనా సుబ్బి, ఎక్కడా నా మెరుపుతీగ? మెరుపుతీగైతే తళుక్కును మెరిసి మాయమైపోతుందని ఏకంగా ఉక్కు తెగిన తీసుకొచ్చేసాను. థ్యాంక్స్. అటు అంత గొప్ప అందగత్తి నేనా? ఒరే అమ్మో! యారా బుర్ర తక్కువ, దాని దెబ్బకు దెమ్మ తిరిగిపోయి నేను ఊరు పారిపోయేస్తే పిలుచుకొచ్చి మరీ నా పీక మీద కూర్చోబెడతావరా? అయ్యా అది కాదు భయ్యా, మీ ఇద్దరు క్లోజ్ కదా అని. క్లోజ్ కాదురా, మహా లూజు. కంటపడ్డానంటే కాళ్ళు చేతులు కట్టేసి మరీ కట్టించేసుకుంటా. లేరా, ఎందుకు తీసుకొచ్చారా దాన్ని? ఎందుకంటే ఈ మధ్య మందుకు డబ్బులు అడుగుతున్నా సరే ఇవ్వకుండా పేటరైపోతున్నా కదా, కొంచెం కంట్రోల్లో పెడదామని శాంపిల్ కి. ఏంటి, మందుకు డబ్బులు లేవా? మందుకేగా మరే. ఎలకా మందు పెట్టానంటే సచ్చుకుంటారు రే. ఏం చేస్తావో నాకు తెలీదు, మర్యాదగా దాన్ని ఇంట్లోంచి అవతలకు తోసిపారే, లేదా నువ్వు చచ్చావే. ఎక్కడ ఎక్కడ నా బాల? నిన్నే. అమ్మా నీ గోల, మా వాళ్ళు లేడు, నువ్వు వెళ్ళరా. ఇప్పుడేగా ఉన్నాడన్నా, ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడంటే ఎక్కడికి వెళ్ళాడని చెప్తావు, గంట క్రితం మరణించాడట. నా బాలను పట్టుకుని అంత మాట అంటావా? చేద్దావా డార్లింగ్? చెప్తున్నా. అబ్బా, ఈ పువ్వు ఎంత బాగుంది. బాగుంటే బాగుందిలే. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడు? చెప్పిన మాట అనకపోతే ఇదిగో ఇలాగే జరుగుద్ది. అబ్బా చచ్చినోడా, నేను కూర్చుంటే నేను కడుపు మంటతో బల్ల దొరుకుతావా? నువ్వు తన్నేసి నేను జరిపానంటావా? చెయ్యద్దావా? బాలా అయ్యా ఎక్కడున్నావా? ఈ మెంటల్ వచ్చేసింది. బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? మనోడు ఎంత మాయలు మరాఠీ గడైనా ఈ మెంటల్ దానికి దొరికాడంటే ఉక్కు దెబ్బలు తినేస్తాడు. డార్లింగ్, అబ్బా అమ్మో, ఏదో ఇరిగినట్టుంది. ఏంటి బ్యాడ్ లుక్స్? పంపదీసి నన్ను కానీ లవ్ చేసేట్లేదు కదా. అబ్బా ఎలా ఉంది ఐడియా? ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది, కానీ ఉషారాణి ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటదంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. డార్లింగ్, బాలా డార్లింగ్, వచ్చేస్తున్నాను. నిద్రపోకూడదు మరి. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా నేను చెక్ చేస్తూ ఉండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సుజోగం బోర్ కొడుతుంది. డార్లింగ్, అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల తాకుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. అమ్ము, బాలా డార్లింగ్. ఈడెవడో సుబ్బరాజులా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయాకాలం ఎందుకు వస్తుంది?
సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్, 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 పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. పద. నేను ఎప్పుడు నీవాడిని. ప్రాణనాథ సుబ్బరాజు. నా మాట విను. సుబ్బరాజు. అయ్యో సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుబ్బరాజు. అయ్యా, నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. భయ్యా, భయ్యా. జోకర్, సూప్ అద్భుతంగా చేసావని తెగ మెచ్చుకుంటున్నారు. ఏదో నాకు చేతనైన చేశాను మేడం. రేపు వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందట. వంటలన్నీ నువ్వే చేయాలని పట్టుబడుతున్నారు. ఎవరింట్లో మేడం? మా బ్రాంచ్ మేనేజర్ మూర్తి గారు. నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రా, ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన చెప్పారంటే 10 ఇళ్లలో పార్టీలకు వంటలు చేసే అవకాశం వస్తుంది. రా. రమ్మంటే ఏంటి నించున్నావు? త్వరగా రా. వస్తున్నాను మేడం. ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని వస్తాగా, మీరు పదండి. బయట తొందరగా లాగు, ప్యాంట్ కిస్తా చిరిగిపోయింది. భయ్యా, ఏం ఐడియా నీది? తర్వాత పోడుతాను, వెళ్ళరా. అబ్బాబా, ఏంటి జోకర్ ఆలస్యం? మూర్తి గారు ఇప్పటికి 10 సార్లు అడిగారు తెలుసా? ఇదిగో వచ్చేస్తున్నాను మేడం, ఇదిగో వస్తున్నా. ఉషా నేను పెళ్లి చేసుకోబోతున్నా. కంగ్రాచులేషన్. సార్, మీకు బందర్ నుంచి ట్రంకాల్ వచ్చింది. ట్రంకాల్ మీకే? మీకే సార్. నాకా? బందర్ నుంచి మిఠాయి రావాలి కానీ ట్రంకాల్ రావడం ఏమిటి? విడ్డూరంగా ఉంది. ఆల్ రైట్, ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రెడ్డి. ప్లీజ్ క్యారీ ఆన్. హలో, నేనండి. బందర్ నుంచి బృందావనం సత్య శివానంద ముకుందాన్ని. ముకుందమో గోవిందమో ఎవరైతే నాకేం గాని అసలు సంగతి ఏమిటి? ఏంటంటారేంటి? ఏవి అనను కానీ మా బాల ఎక్కడ? అబ్బా, మా చెల్లెని మోసం చేసి మీరు పార్టీలకి వెళ్ళడం ఏమైనా బాగుందా? బాగారు బావుగారా? ఎవరయ్యా నువ్వు? అసలు నీకే నెంబర్ కావాలి? ఇదిగో సుబ్బరాజు, మా బాల. నేను చంపేస్తానులే. తిరుపతి 20233 అవును. అందుకంటే చేసేదేముంది? నన్నా, నిన్నే. నీకు సూప్ ఇష్టమని చెప్పేవాటి కదా, తెచ్చాను, తాగు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నానమ్మా, వద్దులే. నువ్వు తాగకపోతే ఈ సామాన్లన్నీ పగలు కొట్టేస్తా. అవును, ఈ పిల్ల సంగతి మీకు తెలీదు. అందంటే అనంత పని చేసేస్తుంది. తాగండి. ఏదో పిల్ల. బాబు, మా అందరి కోసం నాకు తాగి పెడుతురు. ఇట్స్ ఆల్ రైట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. అరే, కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి వీడికి. ఇంత ముందు కూడా చెప్పాను. ఈ జోకర్ గా టైపే అంత వంటలు బాగుంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మీరు అక్కడికి వచ్చారు. అవునా? అయితే ఇంకా ఎవరైనా అడుగుతావేంటే? పెద్ద మనిషి నేను బృందా. నా బొంద. అసలు ఆ పేరు గలవారు ఎవరు నాకు తెలియనే తెలియదు. మన పెళ్లికి కూడా ఫంక్షన్ ఇలాగా గ్రాండ్ గా చేయాలి ఈసా. వీడికి మంది అలవాటు ఉన్నట్టుంది, మధ్య మధ్యలో కొట్టేస్తున్నాడు. ఉసారాన్ని చూస్తే వరస్ట్గా ఉంటుంది, అది వీడి తెలీదు.
అయితే మా సిస్టర్ని పిలుస్తానండి. హలో, నేను సుకన్యని. సుఖంగానే ప్రసవం అయిందండి. మన బాబుకి బీడి మూర్తినే పేరు పెట్టాం. మీకోసం 2000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. బావగారు మీరు ఎలాగో రారు నాకు తెలుసు. వస్తే మీ పరుగు పోతుందని భయం. అందుకే మేము రేపు తిరుమల ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తిరుపతి వచ్చేస్తున్నాం. మీరు స్టేషన్ రావాలి. మరి స్టేషన్ చూడండి, అదే నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఇంత జరిగాక ఈ ప్రశ్న మరీ విడ్డూరంగా ఉందే. అయినా మా బావగారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు బియ్యన్ మూర్తే కదా? నేను బిఎస్ మూర్తిని. అలాగా, సారీ సార్, రాంగ్ నెంబర్. అబ్బా, థాంక్ గాడ్. స్వాగతము పలికినది ఈ సుమము, స్వాగతము సుస్వాగతము. సార్, సంతకం పెట్ట మర్చిపోయారు సార్. విహితులకు విరహితము, సహితులకు సలలితము, గోపీలోలుని ధ్యానము, ఇది గాలి బాలుని గానము. స్వాగతము స్వాగతము పలికినది ఈ సుమము, స్వాగతము స్వాగతము. ఎవరైనా మావిడ నడుగురిపోయింది, మేనేజ్ లేదంటే. ఎక్కడికి వెళ్ళిందబ్బా తను? ఏమండి, ఇప్పుడే ఒక అందమైన ఆడపిల్ల లిఫ్ట్ లోంచి బయటకు వచ్చింది. ఎటు వెళ్ళిందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇంతకీ మీ రూమ్ నెంబర్ ఎంత? నా రూమ్ సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చెప్పండి. ఆ అమ్మాయి రూమ్ నెంబర్ ఎంత? నాకు తెలీదే. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక మీద అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీ కేసు. కేసా? ఎస్. ఆడపిల్లల కోసం హోటళ్లలో తిరుగుతున్న నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. యు ఆర్ అండర్ అరెస్ట్. అతిథులకు స్వాగతము అనుకునని అనుభవం. నన్ను తప్పించుకోవడం అంత తేలిక కాదు. యు ఆర్ అండర్ అరెస్ట్. మాస్టారు, మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషం. మెరుపు తీగలాంటి అమ్మాయి మిస్ అయిపోతుందండి. వాట్ యు మీన్? నువ్వు లోపలికి పోతూ నన్ను బయట కాపలా ఉండమంటావా? ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. అగైన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అగైన్ యు ఆర్ వర్స్ట్ ఫెలో. ఏమండి 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 ఎవరది? సుబ్రాజు, వెళ్తున్న కారు. ఓకే. కారులో ఉన్న అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు. ఓకే. ఇంటి డోర్ నెంబరు. ఓకే. అడ్రస్ అరగంటలో పట్టుకోవాలి. ఓకే భయ్యా. ఓకే భయ్యా, ఇంకెక్కడ నిలబడతానంట? కుయ్యా, వెన్న వెళ్ళు. నేను వెళ్తాను కానీ అటు చూడు భయ్యా. చూస్తే ఏమవుద్ది? హలో, నేను రా కుయ్యా. ఏమైంది భయ్యా? ఈ ఇల్లు మున్సిపాలిటీ కంటే ముదరస్తంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. ఓ పని చెయ్యి. ఏంటి? మానేసి వచ్చాయి. మొక్కలు ఎరగదంతా అలా వాగేవంటే. మరి అయితే ఓ ఐడియా చెప్పరా? చెప్పు. కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి 2 క్లీన్ చేసే వాళ్ళని, లాండ్రీకి ఫోన్ చేసి 4 బట్టలు ఉతికే వాళ్ళని, 5 అంట్లు తోమే వాళ్ళని, 2 వంటలు చేసే వాళ్ళని తీసుకురానా? ఈ ఐడియా ఏదో బాగుందిరా. వెంటనే పని చెయ్యి. వెళ్ళండి రా. తొందరగా వెళ్ళండి. ఏంటి వాళ్ళందరూ వెళ్ళమని నువ్వు ఉండిపోయి ఏంటి? నేను అలా ఎడ్డండి రా. ఏంటి రా అంటున్నావు? ఏంటో పని చేయి. టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నట్టుంది. అది చూసిన తర్వాత మొదలెడదాం పని. వీళ్ళంతా పోతే నేనేం చేస్తాను? మనం టీవీ చూద్దాం. ఓహో, నువ్వు గేమ్ చూడలేదు కానీ భయ్యా. సారీ భయ్యా, బాగా అలసిపోవడం చేత వాళ్ళతో కలిసిపోయి టీవీ చూస్తున్నాను. నోరు ముయ్యరా కుయ్యం. వాళ్ళకి బాగా హుషారు తెప్పించి పనిలోకి దింపు. అవతల ఆవిడ వచ్చే టైం అయింది. బాగా హుషారు తెప్పించాలంటే ఏం చేయాలబ్బా? ఓకే. మొహమాటం లేకుండా తగేయాలి, హుషారుగా పనిచేయాలి. ఆడవాళ్ళు అసలు సిగ్గుపడకూడదు. మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. హ్యాపీ
కావాలంటే బేజారు పోవాలంటే మందొక్కటే ఇదిగో ఆమ్లెట్ తిను. చిచ్చి నా చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించే. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. అలర్ట్ చేస్తుందా? ఏవో ఆత్మాలని శబ్దాలు వినిపిస్తాను. వినిపించమేంటి? అవే ఏంటి ఏంటంటారేంటండి? యాపిల్ నేను దొంగ పోలీస్ ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడకుడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కాడు పోగొట్టుకున్నాడు. అదేలాగండి పాపం. యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలిసిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది సీమ కుక్క కదా, చెడగరిచింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీశారు. మరి ఆ తర్వాత కుక్కకేమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క పని చెవు పట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో, ఐస్ క్రీము. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా. మరి చేస్తుందిగా. మరి చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్. అయ్యో యాపిల్ యాపిల్ ఇగో చెప్పే. మధ్యలో మళ్ళీ ఆత్మాలని శబ్దాలు వినిపిస్తున్నాయి. లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మటుకు మోమాలు పడు కూడా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా. జోకర్ జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకి దిగు. నువ్వు ఓ పని చేయాలి. ఏమిటమ్మా? ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వచ్చున్నావు కదా. అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు లిస్ట్ ఇచ్చేస్తే మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేసేస్తాను. అంతే. లూయిసా గారు ఏంటి? రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు,
16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా, చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. ఏంటి తొందరగా పట్టండి, అవతల టైం అయిపోతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది కరకరా. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు. ఎవరు ఎడతా వర్షగా ఉన్నాడే, బగ్గా మత్తుకున్నాడే. సుబ్బరాజు, సుబ్బరాజు. ఒరే కుయ్యా, ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా? ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను. వాడి విషయం కంటే ముందు ఇంకో తలకనే పొచ్చి పడిందిరా. రా. రావాలి బాబు, రావాలి. జరిగేది జరగబోయేది మీ ఒంట్లో వేడిని బట్టి చెప్తుంది బాబు. మా కంప్యూటర్ జాతకం ఓన్లీ 2 రూపీస్. మరే సదాష్. మీ పెళ్ళి ఎప్పుడు అవుతుందో, మీరు ఇల్లు ఎప్పుడు కడతారో ఏటుంది. అలాగే ఉంటుంది. అదో ఫేసలే. డేవిడ్ కేడి. వేరే అవసరం లేదు, 2 రూపాయలే. జీవితంలో మీకు చాలా మంది మనుషులు ఎదురవుతూ ఉంటారు. అలా ఈ రోజు ఎదురైన మనుషుల్లో ఒక మనిషితో మీకు చిన్న సైజు ఫైట్ అవుతుంది. ఆ ఫైటే మీ పెళ్లికి ల్యాండ్ అవుతుంది. నిజంగా నా పెళ్లి అవుతుందంటావా? 100%. పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అమలకి నాగార్జునకి పెళ్లి అవుతుందని చెప్పింది ఎవరు అనుకుంటున్నావు? ఈ మిషనే. సబాష్. అవునరే, గొడవ ఆడ మనిషితోనా మగ మనిషితోనా? లేడీస్ అయితే ఈజీగా ఉంటుంది. బుద్ధి లేకపోతే సరే, ఎవరైతే మనిషే కదా. గొడవ అతని వల్ల అయినా రావచ్చు, నీ వల్ల అయినా రావచ్చు. అలా ఎదురొచ్చిన వాళ్ళతో నువ్వు రెచ్చిపోయి ఎడా పెడా ఫైటింగ్ చేసేయాలి. ఒళ్ళు గుల్లవుతుందేమో. కాదు, పెళ్లి అవుతుంది. బెస్ట్ ఆఫ్ లక్. వెళ్ళు. మా లూయిసతో నా పెళ్లి అయిపోయినట్టే. ఇక చూడు చూపిస్తాను దాడాక. అరుగో ఎవరో ఎంకప్పులు ఆటోలో హ్యాపీగా కూర్చున్నారు. నిలువవే వాళ్ళు కనుల దాన వయారి హంస నడక దాన. బ్యూటీ, చాలా అందంగా ఉన్నావు. వీడేం మాట్లాడేంటి? ఈ చీర చాలా వండర్ఫుల్ గా ఉంది. ఎక్కడ కొన్నావేంటి? వీడేం మాట్లాడేంటి? ఈ చీర నాకు కావాలి, ఇస్తావా? ఏం బ్రదరు, ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటావు బెదరు? అమ్మాయి నచ్చిందా? అమ్మా, అయితే వీళ్ళు ఆ టైప్ అన్నమాట. మనతో గొడవ పట్టాలి సరైన వాళ్ళు ఒక్కళ్ళు దొరకట్లేదు. తమ్ముంటే రండ్రా, తుమ్ము లేపేస్తాను. మొగాళ్ళైతే రండ్రా, చూపిస్తున్నా తడాక. ఈ చూసి కరిసేలాగున్నాడు. అయితే ఏం చేద్దాం గురు? ఏంటబ్బా ఇది? చిన్న గొడవనే పడకుండా అందరూ ఇలా వెనక్కి వెళ్ళిపోతుంటే మన పని అయ్యేదలా? టైల్ మార్చి ఇంకో ట్రైల్ వేద్దాం. వీడు కరెక్ట్. ఏ ఆగు, అలా సరాసరి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి రా కుక్కు. అమ్మా, ఆ మాట అడగడానికి నువ్వెవడో రా డొక్కు. ఇంత పెద్ద యూరోపియన్ పర్సనాలిటీ పెట్టుకుని నేను డొక్కు అంటారా? డొక్కు అంటాం కాదురా, డొక్క చింపేస్తాను. తారు పోసిన తాబేటి చెప్పలా మొహం నువ్వును. తప్పగా అమ్మా, ఎంత డేర్రా నీకు? నాతో పెట్టుకోకరాయ్. నా చెయ్యి పడిందంటే ఒళ్ళు సెప్టిక్ అయిపోద్ది. అంత పెద్ద అంటురోగం ఉందా? అమ్మా, ఎంత ధైర్యం నీకు? ఆఫ్టర్ ఆల్ అంటూ తోమే వేదవ్వి. పక్క నలిపేస్తాను, చంపేస్తాను. చంపేస్తావా? ముందు జుట్టు వదిలిపెట్టా. వదిలిపెట్టను. వదులుతావా లేదా? వదలను. వదలపోయావో ఏం చేస్తావరా? నేనేం చేయను. జుట్టు రంగతని చేతికి అంటుకుంటుంది. అమ్మా, వీడు వెళ్ళిపోతాడేటి? పొరపాటు మంచాడేమో. మనమే టచ్ చేద్దాం. లాభం లేదు. అయ్యో 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 అమ్మ వాడి కొట్టాడు. అమ్మ వాడి కొదిలే బాబోయ్ బాబోయ్. అమ్మో అమ్మోయ్ పెట్టాలి. అయ్యో బాబోయ్. అమ్మో అమ్మ అమ్మ. పెళ్లి సంగతి దేవుడు ఎరుగు. అమ్మా, ఇక చాలు.
డార్లింగ్ డార్లింగ్ ఇంటికి పోదామా? ఏ ఇంటికి? మీ ఇంటికి నువ్వు, మా ఇంటికి నేను. ఇక నీ ఇల్లేమిటి, నా ఇల్లేమిటి? రెండు ఒకటే బాలా. చొక్కా చింపేది కదా. ఇక్కడే, ఇదే నా ఇల్లు. నీ హార్ట్ లో చిన్న పార్ట్ గా సెటిల్ అయిపోతాను. అయ్యా బాబోయ్, ఇదేదో ఇనప ప్రేమలాగుంది. అర్జెంటుగా దీన్ని వదిలించుకోవాలి. ఆహా, చికెన్ ఫ్రై అదరగొట్టేశావురా కుయ్యా. చికెన్ కాదు భయ్యా, చిన్న సైజు రొయ్య. అయినా వంటలు ఇంత కమ్మగా చేయటం ఎవరు నేర్పారా నీకు? నాకు ఒక నేర్పడం ఏంటి, 5 స్టార్స్ హోటల్స్ అన్ని రీసెర్చ్ చేసి వంటల మీద బుక్ కూడా రాశాను. బుక్కా? ఏం బుక్ రా అది? గిన్నీస్ బుక్. గిన్నీస్ బుక్కా? చైనీస్ కుక్ గా ఉన్నప్పుడు రాశాను. అయినా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు రావడం బాగా లేట్ అయ్యేసరికి బజార్లో ఏదైనా యాక్సిడెంట్ మరణించావు అనుకున్నాను భయ్యా. నోరు ముయ్యరా కుయ్యా. నా ప్రాబ్లమ్స్ తో నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వు అక్కడ ఇరిటేట్ చేస్తున్నావు. భయ్యా, నీ కాఫీ తాగుతున్నాను, నీ ఫుడ్ తింటున్నాను, నీ గుడ్డ కడుతున్నాను. అలాంటిది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా భయ్యా? చెప్పు. విజయలక్ష్మి తెలుసుగా? తెల్లో. అదేరా, అగర్వాల్ థర్డ్ వైఫ్. ఓహో. పొరపాటున కరెక్షన్ పెట్టుకున్నాను అంతే. ఆ తర్వాత ఎక్కడ కనపడితే అక్కడ మీదబడి వాటేసుకుంటుందిరా. తప్పించుకు తిరగలేక చస్తున్నాను. ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఆ అగర్వాల్ గారిని నేను మర్డర్ చేయడం ఖాయం. మరి అయితే ఒకటే ఐడియా వచ్చింది భయ్యా, కాసుకో. ఏంటది? ఈ వరంలో తప్పు చేసిన ఆడది ఎవరికి భయపడద్ది? మొగుడికి. ఆ మొగుడితో చెప్తానని భయపడేస్తే సరే. వండర్ఫుల్ ఐడియా భయ్యా. కుయ్యా. వెళ్ళిపోతున్నాడేంటి? ఒరే శుభరాజు, చాలా నెప్పుకుంది భయ్యా. అమృతాన్ని రాత్రి పొద్దగని రేపటి నుంచి కాదురా, మన వర్క్ ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. లే బాలా, కొంచెం ఆగుతావా? ఆగమన్నావా? మరే, నేను అగర్వాల్ని వదిలేసి వారం అయింది. అతను కట్టించే బిల్డింగ్ పోయినా బాలాయే బిర్లా టెంపుల్ అనుకొని పర్మనెంట్ గా వచ్చేసాను. ఈ సుబ్బరాజులు దిబ్బరాజులు ఎంత గింజుకున్నా ఈ లోకంలో ఏ శక్తి మనల్ని వేరు చేయలేదు బాలా, వేరు చేయలేదు. నీకు విజయలక్ష్మి విష్ణుప్రియ హోటల్ దగ్గర కదా కనిపించిందన్నావు. మరే ఫినిష్. ఏరా, పక్కనే ఉన్న పాట్ గ్రో ఆఫీస్కి వెళ్ళడం ఖాయం. నీ ఫోటోలు ఉషారానికి చూపించడం ఖాయం. ఈ దెబ్బతో నీ బ్రతుకు తెల్లారిపోవడం ఖాయం. ప్రాణనాథ, బాలా, డార్లింగ్, మై స్వీట్ హార్ట్, బాలా, డార్లింగ్. రేయ్, రే ఇప్పుడు రే అన్నది నాన్న? ఎస్. ఓహో, మా బాలా. మీ బాలా బాత్రూమ్ లో ఉన్నాడో, కోళ్ళగుళ్ళో ఉన్నాడో, సోఫా వెనకాల దాక్కున్నాడో చెప్పాలని ఏమైనా రూల్ ఉందా? ఎలా చెప్పిన భయ్యా? థ్యాంక్స్. తప్పుకోరా అడ్డకాళ్ళు. బాలా, ఇక్కడ దాక్కున్నావేం బాలా? టైం బాగుండక ఈ యదవ నస లేక సోఫా వెనకాల దాక్కున్నా. నీ కోసం తిరుపతి వచ్చి అంతా వెతికి వెతికి ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇదిగోలే, ఇంకా నిన్నే ప్రేమించేసి కూర్చున్నాను అనుకుని నమ్మేసి ఓహవరైపోకు. మా వాడి సంగతి నీకు తెలీదు. మన్మథలీల సినిమాలో కమల్ హాసన్ లాగా రోజుకు అమ్మాయిని మేనేజ్ చేయగల కెపాసిటీ ఉంది మా భయ్యాకి. నిన్ను చంపేస్తాను రే. ఏంటి భయ్యా, నీ కెపాసిటీ గురించి గొప్పగా చెప్పినా సరే సీరియస్ అయిపోతావేంటి? గొప్పగా ఎక్కడ చెప్పావురా? అన్నట్టు నువ్వు వంటవాడి వేషం వేసుకుని ఉషారాని ఇంటికి వెళ్ళిన విషయం చెప్పలేదు కదా. చూడు, లేవరా, నోరు మెదిపావంటే చంపేస్తాను. మర్యాదగా బయట పో. ఎన్నాళ్ళేంటి? వారం రోజుల పాటు. వారం రోజుల? లైఫ్ లాంగ్ రాకపోయినా పర్వాలేదు. నా లైఫ్ లో రాను. గెట్ అవుట్. అమ్మయ్యా, వాడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇక మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. అర్రే, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు గనక మా ఇంటి ఓనర్ వచ్చాడంటే మన కొంప మునుగుతుంది. ఏ పెళ్లి గాని దాన్ని ఇంటికి తెచ్చుకున్నాను తెలిస్తే నన్ను ఒక లోఫర్ అనుకుని మన ఇద్దరిని మెడబట్టి బయటకు గెంటుతాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? వెంటనే ఓ తాళి తెచ్చి నీ మెడలో కట్టేయాలి. తాళి బుట్ట? అవును డార్లింగ్. తాళి బుట్ట? అవును డార్లింగ్. నా దగ్గరుందిగా. అయితే పూలదండలు తీసుకొస్తా. ప్లాస్టిక్ దండలు నా బ్యాగ్ లో ఉన్నాయి. అయితే సన్నాయి మేళాలు తీసుకొస్తాను. అరే, వాడు జీవితము తుక్కు జీవితము. సారీ బ్రదరు. బాలా, బాలా. అమ్మయ్యా. బాబు, ఈ ఫోటోలో ఉన్నాయని ఎక్కడైనా చూసావా? ఇతను 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 చెప్పహ. ఇతనే. చేస్తావా?